హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉగాది స్పెషల్గా బొబ్బట్లు చేయడం రాని వాళ్ళ కోసం ఈజీగా ఈ సింపుల్ స్వీట్ని ప్రిపేర్ చేసుకోండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ మనకి ఇంట్లో అవైలబుల్గా ఉన్న వాటితోనే ఈ స్వీట్ని ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా హెల్త్కి కూడా చాలా మంచిదండి. మరి ఈ సింపుల్ అయిన స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పుడైతే గోధుమ పిండి తీసుకుంటున్నానండి. నేను ఈ గోధుమ పిండిలోకి కొంచెం పసుపు అండ్ అలానే ఒక చిటికెడు సాల్ట్ వేసుకున్నానండి. ఎప్పుడు కూడా స్వీట్ రెసిపీస్లో కొంచెం సాల్ట్ వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యే విధంగా విస్కర్తో ఒకసారి కలిపేసుకోండి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని దోశ పిండి బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో అంతకంటే కొంచెం చిక్కగా అయితే కలిపేసుకోవాలండి. చూడండి, ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నానండి. మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నాను. హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువగా వాటర్ వేసుకున్నానండి. వేసుకొని ఈ బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలి. మనకి ఇక్కడ ఎటువంటి తీగ ముదురు పాకం అయితే రావాల్సిన పని లేదండి. బెల్లం మొత్తం కరిగిపోయి పాకం అనేది కొంచెం చిక్కబడితే సరిపోతుంది. ఇక్కడ చూడండి, పాకం అయితే మొత్తం బెల్లం అంతా కూడా కరిగిపోయి పాకం అయితే మరుగుతూ ఉంది కదండి. ఇప్పుడు దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని కొంచెం వేసుకుంటున్నాను. యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మరిగించుకుంటున్నాను. 2 నిమిషాల తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. కొంచెం పట్టుకొని చూస్తే మన చేతికి జిగురుగా తగలాలండి. అలా అయితే మనకి బెల్లం కన్సిస్టెన్సీ వచ్చినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దాన్ని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం ఇందాక ఆల్రెడీ కలిపి పక్కన పెట్టుకున్నది ఉంది కదా, ఇలాంటి ఒక గరిటె తీసుకొని ఇంకా అక్కడెక్కడ ఉండలు అయితే ఉన్నాయండి, ఆ ఉండలన్నింటినీ కూడా గరిటె సహాయంతో మొత్తం స్మాష్ చేసేసుకోవాలి. పిండి అంతా కూడా ఈ విధంగా ఉండాలండి. చూడండి, మనం ఆయిల్లో వేసేటప్పుడు ఇలా గరిటెని క్లీన్ చేసుకొని వేసుకోవాలండి. లేదంటే ఆయిల్లో పిండి అనేది డ్రాప్స్ పడి మొత్తం ఆయిల్ అంతా కూడా గలీజ్గా అవుతుంది. అందుకోసం అలా క్లీన్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని మనం డీప్ ఫ్రై అంటే ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. షాలో ఫ్రై కోసం కొంచెం ఆయిల్ పెట్టుకొని దాంట్లోకి నేను చెప్పిన విధంగా గోధుమ పిండిని వేసుకోవాలి. గరిటెని బాగా క్లీన్ చేసుకొని వేసుకోవాలండి. మీరు తీసుకున్న ప్యాన్ని బట్టి మీరు ఎన్ని పడతాయి అనుకుంటే అన్ని వేసుకోవచ్చు. ఒక సైడ్ మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలండి. ఇక్కడ ఫ్లేమ్ అనేది సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో పెడితే కలర్ అయితే వచ్చేస్తుంది కానీ లోపలైతే అస్సలకి కుక్ అవ్వదండి. అందుకోసం మీరు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కుక్ చేసుకోండి. ఇక 2 సైడ్స్ మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి కదండి, వీటిని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు అదే విధంగా మిగతా వాటిని కూడా నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. 2 సైడ్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వాటిని బయటకు తీసేస్తున్నాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు బెల్లం పాకం అనేది కొంచెం చల్లారిపోయిందండి. దీన్ని జస్ట్ 1 నిమిషం పాటు స్టవ్ మీద పెట్టి వేడి చేసుకొని తెచ్చుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఈ పూరీలు ఉన్నాయి కదండి, గోధుమ పిండి పూరీలు, వీటిని ఈ పాకంలో డిప్ చేసుకుంటే సరిపోతుందండి. 2 నిమిషాల పాటు ఉంచితే సరిపోతుంది. ఎక్కువసేపు ఉంచాల్సిన పని లేదండి. క్విక్గా 5 లేదా 10 నిమిషాల్లో ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఉగాది పండుగ రోజు అందరూ బొబ్బట్లు ఇంకా మంచి స్వీట్స్ ప్రిపేర్ అయితే చేసుకుంటూ ఉంటారు కదండి. చాలా వరకు అయితే బొబ్బట్లు ప్రిపేర్ చేసుకుంటారండి. బొబ్బట్లు చేసుకోవడం రాని వాళ్ళు సింపుల్గా ఇలా గోధుమ పిండి ఇంకా బెల్లం కాంబినేషన్లో ఈ స్వీట్ని ఒక్కసారి ట్రై చేయండి. ట్రస్ట్ మీ, చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఒక 2 నిమిషాలు అయితే ఉంచానండి. 2 నిమిషాల తర్వాత ఇవి బాగా బెల్లం పాకంలో నానియండి. ఇప్పుడు వీటిని తీసేసుకుంటున్నాను. 2 నిమిషాల కంటే ఎక్కువగా ఉంచితే ఇవి బాగా మెత్తగా అయిపోతాయండి. అప్పుడు అంత బాగోవు. ఒక 2 నిమిషాలకు మాత్రమే ఉంచితే మనకి పైన తీయగా లోపల సాఫ్ట్గా
ఇంకా క్రిస్పీగా తగులుతూ చాలా బాగుంటాయి. ఒక్కసారి ఈ స్వీట్ని మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఈ స్వీట్ రెసిపీ మీకు ఎలా వచ్చిందో, అలానే టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ అనేది వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్. తప్పకుండా ఈ స్వీట్ని ఉగాది రోజు ట్రై చేయండి. థ్యాంక్ యూ.